సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, ఇది కేవలం నా బిడ్డ కోసమే ఈ హెచ్చరిక. అసలు నిజమేంటో విను, నిర్లక్ష్యం చేయకు, నీకే మంచిది. బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని ఈ రోజు మనకు అందించబోతున్నారండి. ఈ సందేశం ప్రతి ఒక్క సాయి భక్తుడు విని తీరాల్సిందే. ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి కూడా తమ బిడ్డల పట్ల ఎంతలా తపన పడతారో, వారి జీవితం బాగుండాలని, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తల్లి తండ్రి పడే తపన ఏ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే వారి మాటలు లెక్క చేయకుండా పెడిచెవిన పెట్టి వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటూ ఉంటారు. ఏ బిడ్డలైతే తమ తల్లి తండ్రుల కష్టాలను పంచుకుంటారో, వారి కష్టాలను కళ్ళారా చూసి కొమిలిపోతారు. అలాంటి వారు ఖచ్చితంగా వారి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలబడతారు. ఎందుకంటే తల్లి తండ్రులు పడిన కష్టాలను వారు కళ్ళారా చూసి ఉంటారు. కాబట్టి జీవితంలో మేము ఇలాంటి కష్టాలు పడకూడదు అని భావిస్తారు. అలాంటి వారి జీవితం ఎప్పుడూ కూడా బాగుంటుంది అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని ఈ రోజు మనకు అందిస్తున్నారండి. ఎవరైతే తప్పుదోవలో వెళుతూ ఉంటారో అలాంటి వారికి హెచ్చరిస్తూ బాబా గారు అందిస్తున్న ఈ సందేశం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని విందాం. ఒక ఊరిలో వెంకటరావు అనే మధ్య తరగతి గుమస్తా ఉండేవాడు. అతని భార్య పేరు అలివేలు, కొడుకు పేరు సీను. అందరి ఇళ్లలో లాగే వాళ్ళ ఇంట్లో కూడా చాలని జీతం, అరకొర సరుకులు, మధ్య తరగతి ప్రేమలతో సరదాగా ఉండేది ఆ ఇల్లు. ఇక ఒక రోజు వెంకటరావు ఉదయాన్నే తన భార్యని ఇలా పిలుస్తాడు. ఏమే అలివేలు, ఎక్కడున్నావు? ఇలారా, కూరగాయలు తీసుకుంటున్నానండి అంటుంది. ఒక్క నిమిషం ఆగండి. అప్పుడు అలివేలు ప్రక్కనే కొడుకు సీను కూడా ఉంటాడు. ఏంటమ్మా, పొద్దున్నే నాన్న నీపై మండిపడుతున్నాడు, నువ్వు ఆగరా, ఆయనతో నీకెందుకో, నువ్వు మాత్రం గొడవ పడకురా అని అంటుంది. అప్పుడు భర్త ఇలా అంటాడు, గొడవ కాదే, గడ్డి పెట్టాలి, ఎద్దులా పెరిగాడు, ఇంటి మీద పడి ఏడుస్తున్నాడు. అమ్మా, మీ వెంకట్రావు కూడా నా వయసులో గడ్డే తిని పెరిగి ఉంటాడే, ఒకసారి కనుక్కోవే అమ్మా అని అంటాడు. అప్పుడు వెంకట్రావు కోపంతో ఇలా అంటాడు, గడ్డి గుడ్డి అన్నావంటే నడుమిరుగుతుంది అని చెప్పవే వాడికి. అబ్బా, మీ ఇద్దరికి పొద్దున్నే గొడవ లేకుంటే ముద్ద దిగదే. ఇలా రోజు ఏదో ఒక గొడవతో తండ్రి కొడుకులు ఇద్దరు కారాలు మిరియాలు నూరుతూనే ఉండేవారు. ఇదిలా ఉండగా వెంకట్రావు ఇలా అంటాడు, ముందు వాడి టిఫిన్ సంగతి పక్కన పెట్టు, ముందు నాకు టీ ఇవ్వవే, మీరు ఆ పేపర్ చదువుతూ ఉండండి, నేను టీ తీసుకుని వస్తాను. వెంకట్రావు పేపర్ చదువుతూ అరుగు మీద కూర్చుండిపోతాడు. ఇంతలో గేట్ నుండి డబ్బులు వడ్డీకి ఇచ్చే వ్యాపారి తన మనుషులతో గేట్ తోసుకుంటూ వచ్చేస్తాడు. చూసారా, కాళ్ళు మీద కాళ్ళు వేసుకుని పేపర్ చదువుతున్నాడు, ఏదో పెద్ద కోటీశ్వరుడు లాగా. హా, రండి రండి. ఏంటి వచ్చేది? నువ్వు చెప్పిన గడువు పూర్తి అయిపోయింది, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఈ నెల కాస్త ఇబ్బందిగా ఉందండి, నాకు కాస్త గడువు ఇవ్వండి. వెంకట్రావు ఇలా అడుగుతాడు, ఈ నెల వడ్డీతో సహా అసలు ఇచ్చావా? సరి, లేదంటే ఇంట్లో సామానులన్నీ బయటకు విసిరేసి ఇల్లు తాళం వేస్తాను. అయ్యో, అలా చేయకండి, మొత్తం డబ్బులు ఒకేసారి కట్టలేను కదా, ఈ నెల డబ్బులు వచ్చే నెల మొత్తం ఇచ్చేస్తాను, నన్ను నమ్మండి. అదంతా కుదరదు, ఈ నెల 10వ తారీఖు వస్తాను, మొత్తం డబ్బులు నాకు ఇవ్వాలి. అలా ఆ వడ్డీ వ్యాపారి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. వెంకట్రావు భార్య చేతిలో టీ పట్టుకొని వస్తుంది. తనతో పాటే కొడుకు వచ్చి ఇలా అంటాడు, ఏంటమ్మా, మీ ఆయనకు నాతోనే అనుకున్న ఊర్లో వాళ్ళందరితోనూ గొడవేనా? ఒరేయ్, నోరు మూసుకొని పెట్టింది తిని చిన్న పెద్ద లేకుండా ఏంట్రా ఆ మాటలు? ఏంటమ్మా, మీ గుమస్తా మొగుడికి బాగానే సపోర్ట్ చేస్తున్నావు, తన భర్తను మరీ తీసి పడేసినట్టు మాట్లాడేసరికి అలవేలుకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో సీనుని చంప మీద గట్టిగా కొడుతుంది. ఎప్పుడూ నాన్నతో గొడవ పడిన ఒక్క మాట కూడా అని అమ్మ అలా కొట్టేసరికి మాట్లాడకుండా సీను మౌనంగా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. ఏంటి అలవేలు, అలా కొట్టావే? వాడికి ఏం తెలుసు, చిన్న పిల్లవాడు. ఇంకా ఏం చిన్న పిల్లవాడండి, అంత చదువుకున్నాడు, పెద్ద చిన్న చూడక్కర్లేదా? ఒక్కసారి ఇలా జరిగితే కాని బుద్ధి రాదు వెదవకి. పోనీలేవే, పోను తెలుసుకుంటాడు కదా. ఏది ఏమైనా కాని ఇలా చేసి ఉండకూడదు. కొడుకు ఎన్ని చేసినా వెంకట్రావు మాత్రం ఒక్క దెబ్బ వేసేవాడు కాదు. ఒక్కగానొక్క కొడుకు అని గారాబంగా పెంచాడు.
అందుకే ఇలా అయ్యాడని మనసులో అనుకుంటాడు వెంకట్రావు. సరే, ఆ టీ తాగి వెళ్లి స్నానం చేసి రండి, టిఫిన్ పెడతాను. ఆ వడ్డీ వ్యాపారి అప్పు చాలీని జీతంలో ఎలా తీర్చేది? ఎలాంటి అప్పు వద్దు అంటున్న వాడి చదువు కోసం ఎక్కడా లోటు చేయకుండా వాడిని పెద్ద కాలేజీలో చదివించారు. అంత పెద్ద బండి వద్దు అంటే కూడా కొనిచ్చారు. ఆ అప్పు తీరాలంటే మన కొడుకు ఉద్యోగం చేయాలి. ఉద్యోగం వచ్చే వరకు ఆ వడ్డీ వ్యాపారి ఆగగలడా? ఈ సమస్య నుండి బయటపడాలంటే మన వాడి బండి అమ్మేద్దాం, కనీసం సగం డబ్బైనా కట్టేద్దాం, అంతవరకు అతను ఆగగలడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ కొడుకు అక్కడికి వచ్చి బండి తాళం కోసం ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు వెంకట్రావు ఇలా అంటాడు, వద్దులేవే, వాడికి మనకంటే ఆ బండి మీద ప్రేమ ఎక్కువ. వాడికి తెలిస్తే బాధపడతాడు. నేనే ఏదో ఒకటి చేస్తానులే అని అంటాడు. అప్పుడు భార్య అలవేలు ఇలా అంటుంది, మీరైనా సరే ఏం చేస్తారండి? 10వ తారీఖున వాడు మళ్ళీ వస్తాడు, గొడవ చేస్తాడు. ఎక్కడి నుండి తీసుకురాగలరు? ఇప్పుడు వెంకట్రావు ఇలా అంటాడు, మా నాన్నగారిచ్చిన ఈ ఇల్లు ఉంది కదా, దీన్ని తాకట్టు పెట్టి వడ్డీలు కట్టేద్దాం. నాకు వేరే మార్గం కనిపించడం లేదు. అదేంటండి, ఈ ఇల్లు మీకు చాలా ఇష్టం కదా, మీ నాన్నగారి నుండి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఇది. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పటి వరకు ఇదంతా లోపల తన బండి తాళం కోసం వెతుకుతూ గోడ చాటుగా నిలబడి వింటున్న సీను కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతాయి. అప్పుడు సీను మనసులో ఇలా అనుకుంటాడు, ఇదంతా తెలియకుండా నేను మా నాన్నగారితో రోజు గొడవ పడుతున్నానా? అసలు నాకెందుకు ఇదంతా అర్థం కాలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మరోవైపు భర్తను వారిస్తూ అలివేలు ఇలా అంటుంది, ఇల్లు తాకట్టు పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదండి. కావాలంటే మా పుట్టింటి నగలిస్తా, వాటిని వెళ్లి తాకట్టు పెట్టండి. ఎలాగో వాటిని నేను రోజు వేసుకోవడం లేదు కదా, అవి ఎలాగైనా పనికొస్తాయి అని సంతోషపడుతుంది. బ్యాంకులో లోన్ తీసుకుంటే వడ్డీ మనకు తక్కువ పడుతుంది అని భార్య సలహా ఇస్తూ ఉంటే వెంకట్రావుకు కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఇంత గొప్ప ఆలోచన శక్తి ఉన్న స్త్రీని చూడడం, అది నా భార్యగా దొరకడం నా అదృష్టం అనుకుంటాడు. ఏంటండి చిన్నపిల్లల అలా కన్నీళ్లు పెట్టుకోవడం? నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అలివేలు. ఏంటండి అలా మాట్లాడుతారు? ఈ రోజు నేను నా కొడుకు బాగున్నాము అంటే దానికి కారణం మీరే. ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష అండి. అలా అనగానే వెంకట్రావుకి ప్రేమతో కూడిన కోపం వస్తుంది. వెంటనే భార్య అలవేలుతో ఇలా అంటాడు, నీకు ఎప్పుడో చెప్పాను ఆ విషయం మళ్ళీ మాట్లాడవద్దు అని. అనేసరికి అలివేలు ఏడుస్తూ ఉండిపోతుంది. అప్పుడు వెంకట్రావు ఆమెను ఓదారుస్తాడు. అది కాదే అలివేలు, వాడు లోపలే ఉన్నాడు, వాడికి తెలిస్తే ఎంత బాధపడతాడు. ఆ మాటలకు అలివేలు తనని తాను అదుపు చేసుకుని తన కన్నీళ్లు తుడుచుకుంటుంది. సరే పద, లోపలికి వెళ్లి టిఫిన్ రెడీ చెయ్యి, నేను స్నానం చేసి వస్తాను. అలా ఇద్దరు కన్నీళ్లు తుడుచుకుని లోపలికి వెళ్లిపోతారు. గోడ చాటున ఇదంతా వింటున్న సీను ఒక నిర్ణయానికి వచ్చి ఏమీ తెలియనట్టు అమ్మ దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతాడు, అమ్మా, నా బండి తాళాలు కనబడటం లేదు, అక్కడే ఎక్కడో ఉంటాయి చూడ్రా, నేను టిఫిన్ రెడీ చేస్తున్నా, అమ్మ ఒకసారి ఇటు రాయే అని పిలుస్తాడు. అప్పుడు వాళ్ళమ్మ వస్తుంది. కన్నీళ్లను ఆపుకోలేక వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడ్చేస్తాడు. అమ్మా, అసలు ఆ రోజు ఏం జరిగింది? నాన్న మన కోసమే ఏం చేశాడు? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఈ విషయం నీకు ఎలా తెలుసురా? ఇంతకు ముందు నా బండి తాళం కోసం వెతుకుతూ నాన్నగారు నువ్వు మాట్లాడుకునేది మొత్తం విన్నానమ్మా. మొదటిసారి సీను నోట నుండి నాన్నగారు అన్న పిలుపు వినపడగానే అలివేలు ఆశ్చర్యపోతుంది. వెంటనే సీను ఇలా అంటాడు, ఆ రోజు నాకు విపరీతంగా నొప్పులు, ఇంట్లో కూడా పెద్దవాళ్లు ఎవరూ లేరురా. మీ నాన్నగారు ఆ వర్షంలో తడిసి అప్పుడే లోపలికి వచ్చారు అని. అసలు ఏం జరిగింది తన కొడుకుకి చెప్పడం మొదలు పెడుతుంది అలివేలు. ఆ రోజు వెంకట్రావు ఇంట్లోకి వచ్చి, అలివేలు ఎందుకిలా ఉన్నావు? ఏమండి, నాకు నొప్పులు వస్తున్నాయండి, ఎవరినైనా పిలవండి. నువ్వు భయపడకు అలివేలు, వెంటనే నేను డాక్టర్ని పిలుచుకుని వస్తాను అని. అంత పెద్ద వర్షంలో అతను డాక్టర్ కోసం బయలుదేరతాడు. డాక్టర్ని వెంట పెట్టుకుని వస్తాడు. అయ్యా డాక్టరు, నా భార్య పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతోంది, మీరే ఆమెకు సుఖప్రసవం చెయ్యండి అని వేడుకుంటాడు. చూస్తుంటే సుఖప్రసవం అయ్యేలా లేదు వెంకట్రావు. ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుంది, కాస్త త్వరగా తీసుకెళ్తే మంచిది. అయ్యో, అలా అంటే ఎలా డాక్టర్? నువ్వు ఆసుపత్రికి తీసుకుని వెళ్లే ప్రయత్నం చెయ్యి, నేను ఈ లోపు కాస్త ధైర్యం చెప్తాను. వెంకట్రావు వెంటనే వెళ్లి ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒక ఆటోని తీసుకొస్తాడు. అలా ఆటోలో అలివేలుని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అక్కడ ఒక డాక్టర్ వచ్చి చూసి వెంకట్రావుతో ఇలా చెబుతుంది, బిడ్డ అడ్డం తిరిగింది, మీ భార్యకి చాలా రక్తం పోయింది, వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం. అలా అంటే ఎలా డాక్టర్?
అయితే అర్జెంట్ గా బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న బ్లడ్ ఎక్కించాలి, కానీ ఇప్పుడు మా హాస్పిటల్లో సమయానికి అందుబాటులో లేదు. మీరు ఎలాగైనా ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. నేను ఒక అరగంటలో ఎవరినైనా ఆ గ్రూప్ బ్లడ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చి అందరికీ కాల్ చేస్తాడు. కానీ ఆ బ్లడ్ గ్రూప్ దొరకదు. అందులో ఈ మధ్య ఉద్యోగ విషయంలో గొడవ జరిగిన ఒక స్నేహితుడు బ్లడ్ గ్రూప్ అదేనని గుర్తుకొచ్చి అతనికి కాల్ చేస్తాడు. హలో ఆనందరావు, నేను రా వెంకట్రావుని. హా ఏంటి మరి, ఎందుకు కాల్ చేసావు? నా భార్య బిడ్డలిద్దరూ ప్రమాదంలో ఉన్నారా, వారికి బి నెగిటివ్ బ్లడ్ కావాలి, అప్పుడే వారు బ్రతుకుతారు. అయితే నేనేం చేయాలి? మొన్న అప్లికేషన్ లో చూసా, నీది అదే బ్లడ్ గ్రూప్ కదరా. అయితే ఏంటి, నువ్వే ఎలాగైనా సరే వెంటనే పెద్ద మనసు చేసుకుని నా భార్య బిడ్డలకు రక్తదానం చేయాలి. అలా చేస్తే వారిద్దరూ బ్రతుకుతారు. నువ్వు అనుకున్నంత పెద్ద మనసు నాకు లేదు. ఒరే, నువ్వేం చేయమన్నా చేస్తాన్రా. అయితే ఆ ఉద్యోగం నాకు ఇచ్చేసి, ఎలాగో నువ్వు లేకపోతే ఆ ఉద్యోగం నాకే వచ్చేది కదా. అలా అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంకట్రావు ఇలా అంటాడు, నువ్వు వెంటనే వచ్చేయి. అయితే దానికి కావలసిన పేపర్స్ తీసుకొస్తాను, నువ్వు సంతకం చేసిన తర్వాతే బ్లడ్ ఇస్తాను. అలాగే అలాగే, కాస్త త్వరగా వచ్చేయి. అలా తన స్నేహితుడు ఆసుపత్రికి రాగానే ఆ పత్రాల మీద సంతకం పెట్టి అతన్ని లోపలికి తీసుకెళ్తాడు. అప్పటికే అన్ని సిద్ధం చేసుకుని ఉన్న డాక్టర్లు అతన్ని తీసుకెళ్లి కావలసినంత రక్తం తీసుకుని వెంకట్రావు భార్యకు ఎక్కిస్తారు. అంతవరకు వెంకట్రావు ఎదురు చూస్తున్న డాక్టర్ కోసం ఆమె వచ్చి ఇలా అంటుంది, వెంకట్రావు, నీకు మగబిడ్డ పుట్టాడు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని అంటుంది. అలా మంచి ఉద్యోగంలో ఉన్న మీ నాన్నగారు ఒక గుమస్తాగా మారిపోయాడు అని సీనుతో జరిగిన విషయమంతా చెబుతుంది అలివేలు. అదంతా విన్న సీను బండి తాళాలు తీసుకుని ఏడుస్తూ బయటికి వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే వడ్డీ వ్యాపారాల వ్యక్తి ఇంటి ముందుకు వచ్చి వెంకట్రావు అని పిలుస్తాడు. ఏంటండి, 10వ తారీఖు వరకు సమయం ఇచ్చారు కదా. అయ్యో అలా కాదండి, మీ గురించి తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. ఏంటి, ఎందుకలా మాట్లాడుతున్నారు, ఏమైంది? అదేం లేదండి, నిన్న మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి మీ అప్పు సగం తీర్చేశాడు, ఇంకా సగం డబ్బులు 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పాడండి. ఎంత మంచి కొడుకుని కన్నారో మీరు. అలా చెప్పి ఆ వడ్డీ వ్యాపారి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అదంతా విన్న వెంకట్రావుకి ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. వెంటనే భార్యను పిలుస్తాడు. ఏమే అలివేలు, అబ్బాయిని ఒక్కసారి పిలు, మళ్ళీ ఏం గొడవ మీ ఇద్దరికి అని అంటుంది అలివేలు. ఇక అలివేలు పిలవగానే సీను వస్తాడు. అదంతా విన్నా కానీ ఏమీ తెలియనట్టు అమాయకుడిగా నిలబడతాడు. వాడి బండి ఏమైందో అడిగి కనుక్కోవే, అడుగుతున్నాడు కదా, చెప్పు అని అంటుంది అలివేలు. అమ్మా, అది ఆ బండి అమ్మేశాను. ఏంటి, బండి అమ్మేశావా? ఎందుకురా, ఏమైంది? నీకు అంత అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే అమ్మా, ఆ వడ్డీ వ్యాపారి చేసిన గొడవంతా నాకు తెలుసు. దానికోసం నాన్నేమో ఇల్లు తాకట్టు పెడతాను అన్నాడు, నువ్వేమో ఏకంగా నగలు తాకట్టు పెట్టాలి అనుకున్నావు. మీకు ఇష్టమైనవి మీరు నా కోసం తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. అందుకే ఆ బండిని అమ్మేసి ఆ వడ్డీ వ్యాపారికి సగం డబ్బులు కట్టాను. మీరంటే నాకు ప్రాణమమ్మా. అలా కొడుకు మాటలు వినగాని అలివేలు వెంకట్రావు ఒక్కసారిగా ఒకరికొకరు ముఖాలు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోతారు. అమ్మా, చిన్నప్పుడు నన్ను భుజాల ఎక్కించుకుని తిప్పాడు నాన్న. నేను పెద్దయ్యాక కూడా అక్కడే కూర్చుంటే ఎలా? అలాంటి నాన్నని మాట్లాడితే ఎలా ఊరుకుంటాను? అందుకే అమ్మేశాను. ఆ బండి పోతే ఇంకొకటి కొనుక్కోవచ్చు, కానీ ఆ రోజు నాన్న నేను పోతే ఇంకొకరు పుడతారు అనుకోలేదు కదమ్మా. ఆ మాటలు వినగానే వెంకట్రావు వెంటనే కొడుకును గట్టిగా కౌగిలించుకుంటాడు. వెంకట్రావుని కూడా సీను గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి ఎప్పుడూ కొట్టుకొని గొడవ పడే తండ్రి కొడుకుల్ని అలా చూసి ఆనందంతో మురిసిపోతుంది అలివేలు. దీన్ని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఇప్పటికే ప్రతి ఒక్కరికి ఈ సందేశం అర్థమైంది అనుకుంటాను. తల్లి తండ్రులు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నా కూడా ఆ కష్టాన్ని ఎప్పుడైతే బిడ్డలు అర్థం చేసుకుని పంచుకోగలుగుతారో ఆ సమయంలో తల్లి తండ్రులు మాకంటే గొప్పోళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు, మాకంటే ఆనందంగా ఇంకెవరుంటారు అన్న గర్వంతో బ్రతుకుతారు. అప్పుడు వాళ్ళ జీవితంలో సంతోషాలు తప్ప ఇంకేమీ ఉండవు. ఎంతటి కష్టమైనా సరే ఆ కుటుంబం అంతా కలిసి పంచుకుంటే అప్పుడు ఆ బాధ అనేది, ఆ కష్టం అనేది ఇక మన దరి చేరడానికి కూడా భయపడుతుంది. కాబట్టి సంతోషంగా ఎప్పుడైతే ఉంటారో అలాంటి చోట్లో కష్టానికి తావు లేదు అని బాబా గారు మనకు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి. మన నిజ జీవితంలో కూడా అంతే. ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డలకు మన కష్టం ఎలా ఉంటుందో వాళ్లకు కళ్ళారా చూపించాలి. అప్పుడే వారు జీవితంలో మంచి స్థాయిలో
స్థాయిలో ఎదగగలుగుతారు, మంచి దారిలో నడవగలుగుతారు. ఎప్పుడైతే మనం కష్టాన్ని దాచిపెట్టి వారు మాత్రమే బాగుండాలి, మనం ఎప్పుడైతే ఎల్లకాలం ఆ కష్టాన్ని అనుభవిస్తూ ఉంటామో అది ఆ బిడ్డలకి ఎన్నటికీ అర్థం కాదు. మీరు తెలియపరిస్తేనే వారి భవిష్యత్తు బాగుంటుంది అని బాబా గారు ఈ సందేశాన్ని అందించారండి. ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.